హైదరాబాద్ అనేది ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించింది. సో ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా హైదరాబాద్కు వద్దాం, హైదరాబాద్లో పెట్టుబడి పెడదాం, హైదరాబాద్లో మన పెట్టుబడి పెడితే మనకు అటు లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు చాలా సేఫ్గా హైదరాబాద్ తెలంగాణ ఉంటుందని భావించారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా టీఎస్ ఐపాస్ ద్వారా చాలా ఈజీగా పర్మిషన్స్ తీసుకోవచ్చు అన్నటువంటి నమ్మకంతో ఇక్కడ పెట్టుబడి పెట్టారు గతంలో. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయింది. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు అందించడంలో కూడా, ఏర్పాటు చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇంకా లంచాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్కు గుడ్ బై చెప్తూ కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్తున్న పరిస్థితి. సో ఆల్రెడీ ఇప్పటికే కార్నింగ్ కంపెనీ వెళ్ళిపోయింది, కేన్ స్టెక్ వెళ్ళిపోయింది, తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా, చాలా ఆర్భాటంగా చెప్తుంది, మేము చాలా ఎక్కువగా లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని. కానీ ఎక్కడా కూడా అది మెటీరియలైజ్ అయినటువంటి పరిస్థితి లేదు. కొత్త కంపెనీల సంగతి దేవుడు ఎరుగు, ఉన్న కంపెనీల్ని కాపాడుకోలేనటువంటి ఒక దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు కంపెనీలు క్యూ కట్టాయి, ఎందుకు ఒక నమ్మకంతో వచ్చాయి, ఇవాళ క్యూ ఎందుకు లేదు, ఆ నమ్మకం ఎందుకు లేదు, అసలు ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. అయితే మీరు మంచి ప్రశ్న అడిగినారు. ఈరోజు మార్నింగ్ కూడా దీని గురించే ఒక విస్తారంగా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడ్రస్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఒక అనిశ్చితి ఉండేది. చాలా భయాలు, ఎప్పుడైతే ఉమ్మడి పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో రేపు తెలంగాణ విడిపోతే పెట్టుబడులు వెళ్ళిపోతాయని, రియల్ ఎస్టేట్ పడిపోతుందని, రాష్ట్రం అంధకారం అయిపోతుందని ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెబట్టుకొని తెలంగాణ అంత అంధకారం అయిపోతుంది ఇదే అని చెప్పి, అంటే ఒక లేని భయాన్ని సృష్టించిపోయినరు వాళ్ళు. కానీ ఏం జరిగిందండి తెలంగాణ ఏర్పడ్డప్పుడు? అట్లాంటి అనిశ్చితి నుంచి కేసీఆర్ గారు అంటే ఒక పట్టుదలతోని, సంకల్పంతో కొట్లాడి సాధించిన తెలంగాణ పరాయి మనుషుల ముందు నవ్వులపాలు కాకూడదని వారికి ముందు నుంచే ఉద్యమం సమయంలోనే వారికి తెలుసు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పెయిన్ పాయింట్స్ ఎక్కడున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో 2014లోనే వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో, వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళని పిలుచుకొని కేసీఆర్ గారు గంటల తరబడి మేధోమదనం చేసినారు. కూర్చొని డిస్కస్ చేసి, అంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ కార్యకలాపాలు చేయాలంటే, వ్యాపారాలు చేయాలంటే ఏం కావాలి, మీకు ఏం చేస్తే మీకు బిజినెస్ గ్రో అవుతుంది, తద్వారా తెలంగాణలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చాలా కొన్ని రోజుల తరబడి, గంటల తరబడి వారు డిస్కస్ చేసి వారు తీసుకొచ్చినటువంటి పవర్ పాలసీ, ముఖ్యంగా మీరు చూడాల్సింది స్టార్ట్ ఎక్కడైంది తెలంగాణ గ్రోత్, పవర్ పాలసీ. ఎందుకంటే అప్పటికే మనకి ఇండస్ట్రియల్ హాలిడే అని, వ్యాపారవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర 3 రోజులు, వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉంటే మేము ఎట్లా బతకాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితులు తెలంగాణ రాకముందు 2014 ముందు. సో పవర్ సెక్టర్ని ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మొత్తం పునరుద్ధరించి, ఆ రోజు 7,700 మెగావాట్లు ఉంటే మొన్న ప్రభుత్వం దిగిపోయే వరకు దాదాపు 25,000 మెగావాట్లకు పెంచారు కేసీఆర్ గారు. కొత్త 4 టైమ్స్ మీరు చూస్తే యాదాద్రి కానీ, కేటీపీసీపీ కానీ, భద్రాద్రి కానీ కొత్త పవర్ ప్లాంట్స్, అవే కాకుండా సోలార్లో కానీ ఇతరత్ర కానీ. ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్, ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ దేశాల్లో కానీ, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఎట్లా ఎదిగింది అనే దానికి ఒక ప్రధాన సూచిక ప్రైమరీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్. అంటే ఆన్ యావరేజ్ ఒక వ్యక్తి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, దాన్ని బట్టి ఆ దేశం ఎంత అభివృద్ధి చెందింది అనేది తెలుస్తుంది. సో తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో కేవలం 1100 మెగావాట్లు 1100 యూనిట్లు పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఉంటే దాన్ని 2,300 యూనిట్లకు తీసుకెళ్ళారు కేసీఆర్ గారు. తెలంగాణ అనేది దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1గా తలమానికంగా, అంటే మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచింది పవర్ సెక్టర్లో. పవర్ అయిపోయింది. తర్వాత మీరు చూసుకుంటే వాటర్ కానివ్వండి, వాటర్లో వారు చేయాల్సినవి చేసినారు. తర్వాత మీరు చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనకి ఇక్కడ రెడ్ టైపిజం కానీ, బ్యూరోక్రసీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది, పర్మిషన్స్ రావు, కరప్షన్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఒక విప్లవాత్మకమైనటువంటి పాలసీ, టీఎస్ ఐపాస్ పాలసీ, సెల్ఫ్ సర్టిఫికేషన్ పాలసీ తీసుకొచ్చి కేవలం 15 రోజుల్లోనే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో పర్మిషన్స్ కొరకు, కేవలం సెల్ఫ్ సర్టిఫై చేసుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 15 రోజుల్లో వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. ఒక టైం డిలే చేయడం కానీ, చుట్టూ తిప్పించుకోవడం కానీ, కరప్షన్కి ఆస్కారం లేకుండా
ఒక ట్రాన్స్పరెంట్ ఒక సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. అది దేశానికి ఆదర్శంగా నిలిచింది. అది వేరే రాష్ట్రాలు కూడా ఎమ్యులేట్ చేసినాయి. అంటే 15 రోజు పర్మిషన్ రాకపోతే ఆటోమేటిక్గా పర్మిషన్ 16th డే మీరు చాలు చేసుకోవచ్చు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ పరిశ్రమ. 16 రోజు నుంచి పర్మిషన్ డీమ్డ్ అప్రూవల్ అంటే వచ్చేస్తుంది. ఒకవేళ అధికారి ఆ సంబంధిత సెక్రటరీ కానీ ఐఏఎస్ అధికారి కానీ ఇవ్వకపోతే పర్మిషన్, ఒకవేళ ఎందుకు ఇవ్వట్లేదు అని ఏమన్నా మెన్షన్ చేయకపోతే అధికారికి కూడా రోజుకు ₹1000 ఫైన్, అధికారి నెత్తి మీద రోజుకు ₹1000 ఫైన్ డీలే అయినందుకు ప్రభుత్వం వేసింది. అంటే ఇట్లాంటి పాలసీ ఎవరు కన్వీనియర్గా ఉన్నటువంటి పాలసీస్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఒక నమ్మకం, ఎస్ తెలంగాణకు పోతే ఈజీగా అయిపోతుంది, ఈ బ్యూరోక్రసీ కానీ రెడ్ టేపిజం కానీ తక్కువ ఉంటుంది, కరప్షన్ ఉండదు, ఇట్లాంటి పాలసీ ఉంది అని చెప్పేసి ఒక పాజిటివ్ వైబ్. మీరు అన్నట్టు బేసిక్గా వ్యాపారవేత్తలకు కావాల్సిన పవర్, వాటర్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చూసినట్టయితే హైదరాబాద్లో SNDP, SRDP లాంటి ప్రోగ్రామ్స్ తీసుకొని, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని దాదాపు 36 ప్రాజెక్టులు మీరు ఎటు అయినా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, కేబుల్ బ్రిడ్జు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కళ్ళ ద్వారా, మనం అందరం అనుభవిస్తున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, వాటర్, రోడ్స్ ఇవన్నీ చేసి ఒక కాన్ఫిడెన్స్, మీకు ఏం కాదు మేమున్నాము, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ప్రజలకు కూడా, వ్యాపారవేత్తలకు కూడా, ఇన్వెస్టర్స్ కూడా ఒక ఏబుల్ లీడర్ కనబడ్డాడు కేసీఆర్లో. వారికి ఆ నమ్మకం వచ్చింది. ఎస్ కేసీఆర్ గారికి దూరదృష్టి ఉంది, తెలంగాణని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంది, బలమైన సంకల్పం ఉంది. దానికి తగ్గట్టు వారి విజన్కి తగ్గట్టు వారి ప్లాన్ కూడా, రోడ్ మ్యాప్ కూడా ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ అయింది. అంటే ₹10 పెట్టాలంటే డెఫినెట్గా అన్ని ఆలోచిస్తారు. అక్కడ లీడర్షిప్ ఆలోచిస్తారు, ఓనర్లు ఆలోచిస్తారు, సేఫ్ సిటీ ఇవన్నీ ఉంటాయి. అది పెట్టినాక 2015లో ఆ పాలసీ వచ్చినాక TSI పాస్ది 9 సంవత్సరాలు, 8.5-9 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కోట్లు పెట్టుబడులు ప్రైవేట్ రంగంలో ఆకర్షించడం తెలంగాణలో. తద్వారా ఒక 24 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి తెలంగాణలో ప్రైవేట్ రంగంలో. మీరు ఐటీ రంగంలో కూడా చూసుకుంటే తెలంగాణ ఏర్పడినాడు 3,23,000 ఉద్యోగులు ఉంటే ఐటీ ఉద్యోగులు మొన్న 10 లక్షలకు పెరిగింది. అది కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే వరకు. అంటే ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. బెంగళూరుని కూడా తలదని మనం ఏది ఐటీ ఎక్స్పోర్ట్స్లో కానీ, ఐటీ గ్రోత్లో కానీ, దేశంలో 100 ఐటీ జాబ్స్ క్రియేట్ అయితే అందులో దాదాపు 44% తెలంగాణలో క్రియేట్ అయినాయి కేసీఆర్ గారి హయాంలో. అంటే వాట్ ఇట్ సజెస్ట్ అంటే ఇక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, తద్వారా అంటే ఇది రిపుల్ ఎఫెక్ట్. మీకు పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన అవుతుంది, తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి. ఇప్పుడు ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని మీరు అడిగినారు, మంచి ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పిన వేటి మీద కూడా ఒక్కసారైనా రివ్యూ జరిగిందా? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఇండస్ట్రీ పాలసీ మీద రివ్యూ జరిగిందా? ఐటీ పాలసీ మీద రివ్యూ జరిగిందా? పవర్ సెక్టర్లో ఏమన్నా కొత్తగా ఏమన్నా వీళ్ళు ఆవిష్కరించిర్రా? లేకపోతే వాటర్లో కానీ, ఇప్పుడు ఎండాకాలం రాకముందే వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి హైదరాబాద్లో అని చెప్పి రోజు 1000 బుకింగ్స్ అవుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇట్లా విషయం అంటే ఒక కంపెనీ కంచి తరలిపోయింది అంటే ఆ ఒక కంపెనీ కాదు, వచ్చే 10 కంపెనీలు ఆగిపోయినట్టే. ఎగ్జాక్ట్లీ. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇవాళ ఒక కంపెనీ పోయింది కాబట్టి మనం చర్చ పెడతలేము. వచ్చే 10 కంపెనీలు ఆగిపోయినట్టే కదా. ఇక్కడ జరిగే డ్యామేజ్, ఇప్పుడు తెలంగాణలో జరిగే డ్యామేజ్, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తెలంగాణ నష్టపోతుందో ఇది చాలా పెద్ద ఎత్తున. అంటే మళ్ళీ దీన్ని పూడ్చుకోవడానికి మనకి రేపు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి. రేపు వచ్చినాక మళ్ళీ డ్యామేజ్ రిపేర్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు మళ్ళీ కష్టపడతాం, వేస్ట్ అవుతుంది. అంటే మనం అంతా సెట్ చేసి అంతా ఇచ్చిపోతే, బంగారు పొలంలో పెట్టిపోతే వాళ్ళు మొత్తం నాశనం చేస్తున్నారు. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ లేటెస్ట్గా వచ్చింది ఈ కంపెనీ వెళ్ళిపోతుంది అని చెప్పి, ఈ కంపెనీ వెళ్ళిపోయింది అని చెప్పేసి ప్రీమియర్ ఎనర్జీస్ 1700 కోట్ల రూపాయలు 2000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పి గతంలో కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ శాఖ మంత్రి ఉన్నప్పుడే వారొక ఫెసిలిటీ హైదరాబాద్లో ఓపెన్ చేసినారు. దాని తర్వాత కూడా వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేసినారు. ఏమని 2021లోనే అనౌన్స్మెంట్స్ చేసినారు. మేము తెలంగాణలో ఇంకొక 700 కోట్లు 1200 కోట్లు పెడతాము అని చెప్పి ప్రీమియర్ ఎనర్జీస్, ఈ ఆర్టికల్ డేట్స్ కూడా చూడండి 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టిన పెట్టుబడులు ఏవైతే అనౌన్స్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ పోయినాయి? ఆంధ్రాకు పోయినాయి. మరి ఎందుకు పోయింది, ఏం జరిగింది, లోపల వాళ్ళని ఏమన్నా బెదిరించిర్రా, ఏమన్నా వసూలు చేసే ప్రయత్నం చేసిరా, లేకపోతే వాళ్ళకి ఏదైతే వాళ్ళు అడిగినరో ప్రభుత్వం తరఫు నుంచి ఇన్సెంటివ్స్ కానీ, ల్యాండ్ కానీ, వాటర్ కానీ, సబ్సిడీ, పవర్ సబ్సిడీ కానీ, ఇతరత్ర ఏవైతే ప్రోత్సాహకాలు ఉంటాయో వారికి ఏదైతే మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పినాక వీళ్ళు వచ్చి వాటికి అడ్డుకట్టేసిరో ఏం జరిగిందో ఏమో కానీ వారు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. అట్లనే కార్నింగ్ గ్లాస్ కంపెనీ ఇది దాదాపు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీ ఎందుకు పోయింది? దాని మీద ఇప్పటివరకు సమాధానం లేవు.
ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది. కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పేసి, ఇది కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ. ఇది కూడా 2850 కోట్లు పెడతాము అని చెప్పి కొంగరకలాన్ దగ్గర గుజరాత్కి వెళ్ళిపోయింది. ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొంగరకలాన్లో పెడతామని చెప్పిన వాళ్ళు ఇది కూడా గుజరాత్ తరలిపోయింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అమరరాజా బ్యాటరీస్, ఈ అమరరాజా బ్యాటరీస్ వచ్చేసి 9500 కోట్లు మహబూబ్ నగర్ దివితిపల్లిలో వారు పెడతామని చెప్పి ముందుకు వచ్చి రానాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడే భూమి పూజ కూడా చేశారు. వారేమంటున్నారు, మీరు అన్న మాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు మీ మాటలు నిలబెట్టుకోండి, మమ్మల్ని వేధించకండి. ఒకవేళ అట్లా వేధిస్తే కీప్ ప్రామిసెస్ ఆర్ వి ఎక్స్పాండ్ ఎల్స్వేర్ అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు, మేము వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతాము. మరి ఇట్లా వస్తుంటే కంపెనీలు విశ్వాసం కోల్పోతుంటే వేరే రాష్ట్రానికి పోతామని చెప్తుంటే ఆల్రెడీ కొన్ని పోతుంటే అట్లీస్ట్ మరి దాన్ని కాపాడే ప్రయత్నం, నిర్వహించే ప్రయత్నం లేదు, మీరు ఇక్కడే ఉండండి, మేము భరోసాగా ఉంటాం, మేము నమ్మకంగా ఉంటాం అనేది ఒక సమ్ అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఒక్క కంపెనీ పోతే మనం అనుకుంటే ఒక కంపెనీ గురించి కాదు, రాబోయే 10 కంపెనీల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. అదే మీరు ఒక కంపెనీ అంటే సరే, ఆ కంపెనీ వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ ఏదైతే రోడ్ మ్యాప్ ఉంటుందో ఆ కంపెనీ దాని ప్రకారంగా వాళ్ళు డిసిషన్ తీసుకుని అనుకోవచ్చు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని కంపెనీస్ క్యూ కడుతున్నాయి అంటే బయటికి వెళ్ళిపోవడానికి సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. దానికి మరి ప్రభుత్వ పరంగా కానీ ఆ శాఖ పరంగా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుర్రు, వాళ్ళు అసలు రివ్యూ అని పెట్టుకున్నారా, ఇట్లాంటి కంపెనీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, గతంలో అనౌన్స్ అయిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని ఏమైనా రివ్యూ ఒక్కసారి రివ్యూ జరిగిందంటే జరగలేదు నాకు తెలిసి, వారికి అంతర్గతంగా కూడా రివ్యూ జరగలేదు. రెండవది మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మీరు ప్రతిదానికి శ్వేతపత్రం అంటారు కదా, వీటికి కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణలో పెట్టుబడి పెడతాము అని చెప్పి ముందుకొచ్చి 1000 కోట్లు పెట్టుబడి పెడతాము, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తామని చెప్పిన కంపెనీస్ ఎందుకు వెళ్ళిపోతున్నాయి భయపడి? ఇవేం ఆషామాషి కంపెనీలు కూడా కాదు, కెయిన్స్ లాంటిది, కార్నింగ్ లాంటి కంపెనీ, ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీస్. కాబట్టి పూర్తి బాధ్యత ఈ కంపెనీస్ వెళ్ళిపోయేదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది ఉత్తి కంపెనీలు వెళ్ళిపోయే విషయం కాదు, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతున్నాయి మనకి. బట్ యూఎస్కి వెళ్ళాం, దావోస్కి వెళ్ళాం, కొన్ని లక్షలాది కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం, ఒప్పందాలు జరిగినాయని చాలా ఆర్భాటపు ప్రకటనలు అవన్నీ కూడా మనం చూసాం. మరి ఇవి ఇట్లా పోతుంటే అక్కడ ఏవైతే ఒప్పందాలు జరిగాయో పేపర్లపైన, ఇక పేపర్లపైన ఉండాల్సిందేనా, అది మెటీరియలైజ్ అయ్యే అవకాశాలు లేవా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ప్రచార ఆర్భాటం కోసం 100 కోట్లు 1000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని దావోస్ నుంచి మేము 1000 కోట్లు తెచ్చినాం, లక్షల కోట్లు తెచ్చినాం అని చెప్పి హోర్డింగ్స్ వేసుకొని ప్రచారానికే కానీ, ఎందుకంటే వాళ్ళకి చూపించే ఛానళ్ళు ఉన్నాయి, తాటికాయ అంత అక్షరాలతో రాసే న్యూస్ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ ప్రచారం చేసుకుంటారు. కానీ రియాలిటీ ఏంది, ఎంత గ్రౌండ్ అయింది అనేది ఇప్పటివరకు గత సంవత్సరంలో 40,000 కోట్లు వచ్చినాయని చెప్పినారు దావోస్కి వెళ్ళి. మేము ఒకటే ప్రశ్న అడిగినాం, మీరు చెప్పిన 40,000 కోట్లలో 12,000 కోట్లు అదానీ సంస్థతో చేసుకున్నది, ఇంకొక 8,000 కోట్లు గోదీ ఇండియా. ఈ గోదీ ఇండియా అనే కంపెనీ కేవలం 25 లక్షల రూపాయలు లాస్ చూపించినటువంటి కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది అని చెప్పి దావోస్లో ఒప్పందం చేసుకుందామని చెప్పి అది ప్రచారం చేసుకున్నారు. తర్వాత 5,000 కోట్లతోని వెబ్ వర్క్స్ అనే కంపెనీ, ఇంకో 9,000 కోట్లతో JSW అనే కంపెనీ, ఇవి 14,000 కోట్లు ఇవి పెడుతున్నాయని చెప్తున్నారు. కానీ తీరా చూస్తే ఈ 2021-22లోనే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ ఒప్పందాలు చేసుకుని మేము తెలంగాణలో ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ పెట్టబోతున్నాము అని JSW, వెబ్ వర్క్స్ వాళ్ళు ఇక్కడ మేము డేటా సెంటర్ పెట్టబోతున్నాం మనకు 5,000 కోట్లు, వాళ్ళు అప్పుడు 2021-22లోనే వాళ్ళు అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అవి. వాటిని మళ్ళీ ఏదో కొత్తగా పోయి ఏదో మాట్లాడి వాళ్ళని తీసుకొస్తున్నట్టు రాష్ట్రానికి అవే ఇన్వెస్ట్మెంట్స్ని మళ్ళీ చెప్పి వాళ్ళ 40,000లో కలుపుకొని, నేను చెప్పినట్టు 40,000లో 12,400 అదాని ఫ్రాడ్ అనే అంటారు. జరిగిన అగ్రిమెంట్ మళ్ళీ రీ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి అంతే కదా. ఇప్పుడు ఆ కంపెనీ మీకు ట్వీట్స్ ఉన్నాయి, అఫీషియల్ రిలీజెస్ ఉన్నాయి, ప్రెస్ రిలీజ్ చేసారు వాళ్ళు, మేము తెలంగాణలో 5,000 కోట్లు పెడతామని వెబ్ వర్క్స్, 9,000 కోట్లు పెడతామని JSW. సేమ్ అవే పెట్టుబడులు, మళ్ళీ 5,000 9,000. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ దావోస్ పోయినప్పుడు అవే చెప్పారు. కాబట్టి మేము చెప్పేది అంటే అక్కడ గ్రౌండ్ అయ్యేటివి నిజంగా గ్రౌండ్ అయ్యి మీరు పోయి సాధించుకొచ్చినాయి ఎక్కడున్నాయి, దాని మీద ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నెంబర్ 1. గత సంవత్సరం అంటే 1 ఇయర్ అయిపోయింది, ఇప్పటివరకు అయితే ఏమీ ఎక్కడ కూడా గ్రౌండ్ అయినట్టు కానీ ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా పేపర్ కానీ ఏదైనా వైట్ పేపర్ అని ఏది లేదు, ఎక్కడ కూడా ఏం లేదు, జస్ట్ ప్రచారం వరకే ముగిసింది. మొన్న జరిగింది కూడా అక్కడ పోయి చేసుకుంది ఏంటండి, హైదరాబాద్ కంపెనీస్, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఉన్న కంపెనీస్, స్కైరూట్ లాంటి కంపెనీ కానివ్వండి, మెగా ఇంజనీరింగ్ కానివ్వండి, మెగా కృష్ణారెడ్డి గారు కూతవేడి దూరంలో ఉంటారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి, జూబ్లీ సవార్ అటు ఉంటే ఇటు బీ రూట్ ఉంటారు. ఇక్కడ కంపెనీలని ఇక్కడ చేసుకోక అక్కడికి పోయి ప్రచారానికి దావోస్కి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి 1,000 కోట్లు పెట్టుబడులు తెచ్చినాము అని చెప్పుకోవడానికి అది చేసిన ప్రయత్నం, అది మేము ఎక్స్పోజ్ చేసినాం. ప్రజలు కూడా పలచన అయిపోయారు.
అరే గల్లీ ఎదురుగున్న కంపెనీని తీసుకోపోయి దావోస్ వరకు పోయి అక్కడ పోయి ఫ్లైట్ టికెట్ వేస్తూ ఛాయ్ దండి ఇక్కడ ఛాయ్ దాకుండా చేసుకుంటే వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటున్నారు కదా, అంటే ఇక్కడ వాళ్ళే ఉండి దూరంగా అక్కడికి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అదే ఇక వాళ్ళు విహారయాత్రలకు పోతున్నారా? ఇప్పుడు గతంలో కూడా కేటీఆర్ గారు దావోస్కి వెళ్ళినప్పుడు కానీ ఇతరతర కంట్రీలకు వెళ్ళినప్పుడు కానీ వీళ్ళే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ వారు ఏం మాట్లాడినారండి? దావోస్ లేదు, మశానం లేదు, ఎవడికి ఇంత ఫీ కడితే వాళ్ళని పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు, అసలు వీళ్ళు పోయేది ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి పోతారు, అక్కడి నుంచి ఎవడు పిలవడు, వీళ్ళది అంతా విహారయాత్రలకు జల్సాలకు పోతారు అని చెప్పి ఆన్ రికార్డ్ సీఎం కాదు పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మాట్లాడిన బైట్స్ ఉన్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం చూడండి మీరు. ఒక మంత్రి బయట రాష్ట్రానికి పోయి దావోస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్కి పోయి తెలంగాణకు పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి మాటలు వ్యాఖ్యలు చేసినంటే వీళ్ళ ఆలోచననే ఈ విధంగా ఉంది, దోసుకున్న దాచుకోవడానికి విహారయాత్రలకు జల్సాలు. కాబట్టి ఈరోజు వీళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మరి వీళ్ళు కూడా అందుకే పోయినరా? వారు అడిగిన ప్రశ్న వాళ్ళని తిరిగి అడుగుతున్నాం, వాళ్ళు చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇట్లా వేలాది కోట్ల పెట్టుబడులతో పాటుగా ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అంటూ టీ హబ్ కూడా అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు. అది విజయవంతంగా చాలా రిజల్ట్స్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఇట్లా వేలాది కోట్ల పెట్టుబడులు తరలి వెళ్తుంటే ఇక ఈ స్టార్టప్ కంపెనీల పరిస్థితి ఏంటి? ఇక ఇప్పుడు అటువంటి యువతకి చాలా వరకు డిస్కరేజ్గా అనిపించదా ఇట్లా పెట్టుబడులు తరలి వెళ్తుంటే, పారిశ్రామిక రంగం అనేది ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి యువతకి ఎట్లా ఒక రకమైనటువంటి నెగిటివ్? నేను అదే ఇంతకుముందు నేను చెప్పినాను మీకు, యాక్చువల్గా టీఎస్ఐ పాస్ వెబ్సైట్లో వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేసినారు ఇయర్ బై ఇయర్ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, రాష్ట్రానికి ఎంత వచ్చినాయి అనేది. ఇది క్లియర్గా టీఎస్ఐ పాస్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులో ఇయర్ బై ఇయర్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇయర్లో ఎంత పెట్టుబడి వచ్చింది 9 సంవత్సరాల్లో, తర్వాత ఇప్పుడు ఆఖరికి గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎంత వచ్చిందని టీఎస్ఐ పాస్ వెబ్సైట్లో ఉంది. ఇది ప్రభుత్వ అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్లో డేటా ఇది. ఇది ఏం చెప్తుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6 సంవత్సరాలు మీరు ఇంకా 6-7 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్తే 2015 నుంచి 2023 వరకు 22-23లో 3,109 పరిశ్రమలు వచ్చినాయి తెలంగాణకి, 26,917 కోట్లు వచ్చినాయి, 1,14,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కేసీఆర్ గారు దిగిపోకముందు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి 2022-24-25కి 1,671, అప్పుడు 3,109, ఇప్పుడు 1,671. అంటే దాదాపు 50% ఇండస్ట్రీస్ తగ్గిపోయింది. మీరు పెట్టుబడులు చూసుకుంటే కూడా ఆనాడు 26,917 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో వచ్చింది కేవలం 12,337 కోట్లు, సగానికన్నా తక్కువ. కంపెనీలు ఏమో సగానికి పడిపోయినాయి, దాంట్లో పెట్టుబడులు సగం కన్నా తక్కువ. ఉద్యోగాలు 1,14,000 ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 42,000. మరి ఇదైతే అఫీషియల్ గవర్నమెంట్ డేటానే కదా, వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది కదా. ఇప్పుడు మేము ఇవన్నీ కోట్ చేస్తున్నాం, మరి దీన్ని కూడా డౌన్ చేస్తారేందో తెలియదు. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీలో కేటీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడగానే ఇమ్మీడియట్గా దాన్ని ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్ నుంచి తొలగించేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్న కూడా అట్లస్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిర్రు. అసలు కేసీఆర్ గారి హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,20,000 నుంచి 3.5 లక్షలకు పెరిగింది. జిఎస్డిపి గ్రోత్ 5 లక్షల నుంచి 15 లక్షలకు పెరిగింది. ఎంత విజయం సాధించింది అన్ని రంగాల్లో అని చెప్పి క్రిస్టల్ క్లియర్ నంబర్స్తో పాటు ఉంది. అది ప్రభుత్వం పెట్టినటువంటి రిపోర్ట్లోనే. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్ని బయట పెట్టంగానే దాన్ని కూడా డౌన్ చేసేసినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంత నిజాలండి, ఇప్పుడు ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. మీరు ఎంత ప్రజలని మోసం చేసి కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేసి డైవర్షన్ రాజకీయాలు చేసినా కానీ గ్రౌండ్ పారిశ్రామిక రంగం అనేది ఇట్లా తిరోగమనంలోకి వెళ్తే అంటే డౌన్ఫాల్ అయితే దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగం పైన ఎట్లా పడ్డది, రియల్ ఎస్టేట్ రంగం నుంచి తర్వాత టోటల్గా అన్ని రంగాలపైన ఫైనల్గా రాష్ట్ర ఖజానా పైన ఇవన్నీ కూడా ఎట్లా ఎఫెక్ట్ అయినాయి? 100% ఉంటుంది కదండి. ఇట్స్ అ రిపుల్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం మామూలుగా ఒక వాటర్ సెరీన్ వాటర్ ప్లెయిన్గా వాటర్లో ఉంటే ఒక రాయి వేస్తే ఆ రాయి పడ్డ దగ్గర తర్వాత అలలు ఫార్మ్ అవుతాయి చుట్టూ. సేమ్ అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి యొక్క క్యాబినెట్ కానీ ప్రజల్లో ఒక భరోసా ఇవ్వకపోతే ఇట్లా వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతే ఆ రిపుల్ ఎఫెక్ట్ అనేది అన్ని రంగాల మీద పడుతుంది. ఉదాహరణకి మీరు మంచి ప్రశ్న అడిగినారు, రియల్ ఎస్టేట్ మీద ఇట్లా ఎఫెక్ట్ పడ్డదని. ఇప్పుడు మీకు పెట్టుబడులు రాంది, అక్కడ కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి కల్పన లేనిది, ఉద్యోగస్తులకు జీతాలు ఉండవు,
అక్కడ ఆ చుట్టూ ఒక కంపెనీ వస్తే దాని చుట్టూ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా. మీరు ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10 మందికి ఇస్తే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాని చుట్టూ 40 మందికి వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ కానివ్వండి. అంటే దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చెప్తున్నాను మీకు. ఇంత పెద్ద ఇకోసిస్టమ్ని నువ్వు దెబ్బతీసినప్పుడు రేపు ఆ ఎంప్లాయీస్ లేనప్పుడు, ఆ ఉద్యోగం లేనప్పుడు, ఆ జీతాలు రానప్పుడు ఇల్లు ఎవడు కొంటాడు, భూమిలో ఎవడు పెట్టుబడి పెడతాడు, రేపు నాకు భరోసాకి రేపు అవసరానికి అమ్ముకుంటే నా ఇంటికి నా బిడ్డ పెళ్ళికో నా కొడుకు చదువుకో అవసరం వస్తుంది, రేపు పెరుగుతుంది అనే నమ్మకం నువ్వు కలిపేలేనప్పుడు నాయకుడిగా ఎవడు పెట్టుబడి పెడతాడు? దానికి నేను చెప్పట్లేదు, మళ్ళీ నా అంకెలే చెప్తున్నాయి కదా, నంబర్ చెప్తున్నాయి కదా. మీరు రియల్ ఎస్టేట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 కోట్లు అంచనా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే వచ్చింది, సంవత్సరంలో 18,000 కోట్లు. కానీ ఈరోజు ఎంత వచ్చిందంటే ఇంకో 3 వారాలు అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, మార్చి 10,000 కోట్లే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 45 to 50% ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్తో తగ్గిపోయింది. నంబర్స్ చెప్తున్నాయి కదా. మీరు ఎంత చెప్పినా బాగుంది రియల్ ఎస్టేట్ బాగుంది బాగాలేదని చెప్పడానికి అదే కదా కొలమానం అదే. ఆదాయమే రెవెన్యూ. మీకు అంతకన్నా ముందు సంవత్సరంలో 18,000 కోట్లు ఉన్నప్పుడు ఈ ఇయర్ ఇంకా పెరగాలి కదా, అభివృద్ధి చెందితే గ్రోత్ ఉంటే ముందుకు పోవాలి, 18 మీదకి పోవాలి. 18 ఇంకా దిగిపోయి 9-10 వేలకే వచ్చింది అంటే ఇట్స్ క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ దట్ 50% రియల్ ఎస్టేట్ పడిపోయింది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి. మీరు ఎంత బుకాయించినా కానీ ప్రజల్లో ఎవరిని అడిగినా ఓపెన్గా మీరు ఎవరిని మైక్ పెట్టడినా చెప్తున్నారు. అనిశ్చితి ఉంది, ఒక ప్యానిక్ ఉంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, ఒక గవర్నెన్స్ మీద ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది కోల్పోయినరు. ఇట్లాంటి కంపెనీస్ వెళ్ళిపోయేలాంటి బయటికి వెళ్ళిపోయి తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడతామన్న కంపెనీస్ వెళ్ళిపోవడము, వీటన్నిటి మధ్య పబ్లిక్లో కూడా అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఇంకా చాలా రంగాలు. రియల్ ఎస్టేట్ అంటే దాంతోపాటు ఐటీ కంపెనీస్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, హోటల్స్, ఎంటర్టైన్మెంట్, మాల్స్, షాపింగ్, ఎవ్రీథింగ్ ఇది ఇంపాక్టెడ్. దాని ద్వారా ఇది రిపుల్ ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ ఈరోజు ఇట్లా ఉంది. ఇంకొకటి కూడా లా అండ్ ఆర్డర్ అనేది కూడా కేసీఆర్ గారి హయాంలో చాలా బ్రహ్మాండంగా ఉండింది. 10 ఏళ్ళు ఒక్క పెద్ద ఇన్సిడెంట్ లేకుండా కానీ, ఒక పెద్ద అంటే మత ఘర్షణలు లేకుండా కానీ, కర్ఫ్యూలు లేకుండా కానీ బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఒక పట్టు సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినారు. హైదరాబాద్ అనేది దేశంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాస్ కేసీఆర్ గారి హయాంలో దాదాపు 6.5 లక్షల కెమెరాలు హైదరాబాద్ సిటీలో పెట్టించినారు. కానీ ఈరోజు ఏమైందండి, ప్రతిరోజు మనం చూస్తున్నాం ఒకే నెలలో కొన్ని 20 మర్డర్స్ అని, లేకపోతే మొన్న హైదరాబాద్ పోలీసు సైబరాబాద్ పోలీసు వాళ్ళు యాన్యువల్ రిపోర్టే రిలీజ్ చేసినారు కదా, ప్రభుత్వం తరఫున పెరిగిందన్నారు కదా. 44% సైబరాబాద్లో పెరిగింది, దాదాపు ఇంకో 20% ఏదో హైదరాబాద్లో కూడా పెరిగింది. సైబరాబాద్ రెండిట్లో 20 to 40% క్రైమ్ రేట్ పెరిగింది గత సంవత్సరం కన్నా. అంకెలు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు, వాళ్ళ ప్రభుత్వం సాధికారికంగా వాళ్ళు ఇష్యూ చేసిన నంబర్ చెప్తున్నాయి రిపోర్ట్స్లో. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా అవినీతి జరుగుతుందంటూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు జరుగుతున్నాయంటే స్వయంగా ప్రధానమంత్రి కూడా ఒక సభలో మాట్లాడే పరిస్థితి. కానీ తర్వాత మళ్ళీ దాని మీద మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఆర్ఆర్ ట్యాక్స్ అనేది మళ్ళీ ఎందుకు ఎక్కడ దాని ప్రస్తావన ఎక్కడ మళ్ళీ చేయట్లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్ స్క్వేర్ ఫీట్ వసూళ్ళు అవుతున్నాయి అని చెప్పేసి బయట పోయి మీకు ఎవరైనా బిల్డర్లు ఉంటే పరిచయం ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళు ఎవరని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ప్లస్ ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల సమయంలో వచ్చి ఈ వ్యాఖ్యలు చేస్తారు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, మరి ఎందుకు మీరు ఎంక్వైరీలు చేస్తలేరు? మీ దగ్గర ఐటీ, ఈడీ, సిబిఐ ఇట్లాంటి ఏజెన్సీస్ ఉన్నాయి కదా, మరి వాటిని పంపించి ఇక్కడ నిజంగా ఏం జరుగుతుంది, ఇక్కడ డబ్బులు దోచుకొని వాళ్ళు ఎట్లా ఢిల్లీకి మూటలు పంపుతున్నారు అనేది చేయొచ్చు కదా. మళ్ళీ వెనకాల చీకటి ఒప్పందం ఎట్లుంటుంది? ఇక్కడ కేటీఆర్ గారు అన్ని ఆధారాలతోని అమృత్ టెండర్ స్కామ్లో 2 కోట్లు విలువ చేసే కంపెనీకి 1137 కోట్లు కట్టబెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి బావమర్ది కంపెనీకి అని చెప్పి కేంద్రంకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మనోహర్ లాల్ ఖత్తర్ కేంద్ర మంత్రిని కనుక వచ్చి అన్ని ఆధారాలు ఇచ్చారు. మరి ఇప్పటివరకు దాని మీద ఉలుకోలేదు, పలుకులేదు, ఏం చర్య తీసుకోలేదు. సేమ్ థింగ్ ఇక్కడ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో ఆఫీస్లో ఈడీ రైడ్ అవుతుంది. మనం విజువల్స్లో చూస్తే క్యాష్ కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్తారు. తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. ఏమైంది అంటే ఈడీ చెప్పదు, ఒక ప్రెస్ నోట్ ఉండదు, ఒక ట్వీట్ ఉండదు, అటు బీజేపీ నాయకులు కూడా మాట్లాడరు, అసలు ఏం జరగనట్టే ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద ఒక క్రీడ, ఒక వికృత క్రీడ ఆడి ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాడు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు. అంటే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి కేసీఆర్ గారిని అడ్డుకోలేక వారికి గ్రోయింగ్ పాపులారిటీ ఏదైతుందో గతంలో కేసీఆర్ గారు చేసిన మంచి పనిని ఈరోజు ప్రజలు తలుచుకుంటున్నారు. కాబట్టి రేపు రెండు పార్టీలకు జాతీయ పార్టీలకు సోకాల్డ్ జాతీయ పార్టీలకు దిక్కుండదు, ఇక్కడ డిపాజిట్ రాదనే భయంతో ఇవన్నీ కుట్రపూరిత మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా అన్ని రంగాల్ని కుదేలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంపెనీలు క్యూ కట్టాయి హైదరాబాద్కు పెట్టుబడులు పెట్టేందుకు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
అవినీతి రాజ్యం వెళ్తోంది, తర్వాత బెదిరింపులు కావచ్చు, లంచాలు కావచ్చు, ఇట్లా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలతోటి క్యూ కట్టిన కంపెనీలు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి, మన హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకి క్యూ కట్టి తరలిపోతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇప్పటికి ఆల్రెడీ కార్నింగ్ వెళ్ళింది, కేన్స్ టెక్ వెళ్ళింది, ఇంకా చాలా కంపెనీస్ వెళ్ళాయి. తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా కొత్త కంపెనీలు తీసుకొచ్చాం కాదు, అసలు కొత్త కంపెనీల సంగతి దేవుడు ఎరుగు. ఉన్న కంపెనీలు కూడా ఈ ప్రభుత్వం కాపాడుకోవడంలో, ఇక్కడ నిలబెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. పూర్తిగా ప్రభుత్వాన్ని, తర్వాత పరిపాలనని పూర్తిగా గాలి కొదిలేసి తద్వారా అన్ని రంగాల్ని తిరోగమనం దిశగా ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అనేటువంటి మాట స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ రాజేష్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.